ఎల్లమ్మ ఎర్ర ఎర్ర పూలు ఎడడుసులు పెట్టింది, పచ్చ పచ్చ పూలేమో పదడుసులు పెట్టుకున్నది. బతుకమ్మ వెలిసినాయమ్మో ముట్టోరు బతుకమ్మ వేసుకొని నేను కానీ ఎల్లమ్మ పార్వతి కట్టిన బద్దానం చీర కట్టుకోలేనా నడి పొట్ట సవడి కాడికి బతుకమ్మ లేపినాది బతుకమ్మ లేపినాదే నడి పొట్ట సవడి భద్రంగం కాడికి బతుకమ్మ లేపుకొని వస్తున్నాడమ్మా. బతుకమ్మ లేపుకొని వచ్చినప్పుడైనా బతుకమ్మ చుట్టూ నేను కాదు ఎల్లమ్మ బతుకమ్మ చుట్టూ ఏమో 5 చుట్టూ బతుకమ్మ ఆడుతున్నప్పుడైనా రవ 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 ఉయ్యాలో శ్రీరవ రవ ఉయ్యాలో రవ 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 ఉయ్యాలో శ్రీరవ రవ ఉయ్యాలో బొమ్మల సాడు ఉయ్యాలో చంద్రమ్మ రోజు ఉయ్యాలో మూలపడ ఉయ్యాలో బొమ్మలైన ఉయ్యాలో పెద్ద సింగరెత్తు ఉయ్యాలో గంగడములెత్తు ఉయ్యాలో కాపల వరదల ఉయ్యాలో ఒకట వయసమ ఉయ్యాలో పెద్ద సింగరెత్తు ఉయ్యాలో దూరములెత్తు ఉయ్యాలో పెద్ద వయసన ఉయ్యాలో దూరములెత్తు ఉయ్యాలో ఈ ప్రకారంగా లేని కాదేవి ఎల్లమ్మ బతుకమ్మలు ఆడుకున్నది. బతుకమ్మలు ఆడుకోని శివదేవి లేని కాదేవి ఎల్లమ్మ ఈ బతుకమ్మలు తీసుకుని భార్యని గంగలో కూడా వదిలిపెడతామని భార్యని గంగకానికి వచ్చిన బతుకమ్మ వదిలిపెట్టినైనా ఎవరి గౌరమ్మను వాళ్ళు తీసుకుంటారు, నేను కాగౌరమ్మను వాళ్ళు తీసుకుంటలేరైనా అక్కలారా నా గౌరమ్మను మీరు ఎందుకు కానీ తీసుకుంటలేరు, మీ గౌరమ్మ నాకెందుకు కానీ ఇస్తలేరు అన్నప్పుడు ఎల్లమ్మ రావే ఎల్లమ్మ మేమేమో లగ్గమైన వాళ్ళం ఉన్నాము, మా మెడలోపట మంగళ సూత్రాలు ఉన్నాయమ్మా. నువ్వేమో లగ్గంగాని దానం ఉన్నావు, అష్టాల కంకరం లేదు, నష్టవాసింగం లేదు, కాలు ఒక్కలేదు, కలిగాలి వాడు లేదు, ఎలబట్టి పోలు తిరగలేదు, గీవాడం లేదు, జోడు సంగీతం లేదు, నీ మెడలోపట మంగళ సూత్రం లేదమ్మా. బిడ్డారేవి కాదేవి ఎల్లమ్మ నీకు అలనాడు గౌరమ్మను తెలిసి నీకు సంపల గంధం అంట పెడుతున్నారు. అమ్మవారి ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈ 10 మంది లోపల పరసదానం అయిపోయా నగుట్ల లోపల నామగిరి తాపా ఎల్లమ్మగే ఎల్లమ్మ బంగారు సిలివేరు పిల్లల మోదీసిందే అమ్మ. బంగారు సిలివేరు పల్లెలు తీసుకుని శివదేవి రేణి కాదేవి ఎల్లమ్మ కలిగేడలో ఇళ్ళకు వస్తున్నది. దేవుడు అయ్యయ్యో రేణి కాదేవి ఎల్లమ్మ సిలివేరు పల్లెలు నడితే ఎత్తేసిన సువాసన కింద వండుకోని ఉన్నది. బిడ్డా రేణి కాదేవి ఎల్లమ్మ ఆటల వేడ తాన నిమ్మలంగా పోతే మళ్ళీ వచ్చినాక కడగల్ల మగము కడిగిన సింగారం అంట, కడగకున్న సింగారం అంటారైనా పనవాడు పెట్టిందా పనవాడు పెట్టిందా తుండు ఎవరు పెట్టి తుసరాడు ఎవరు పెట్టి వెళ్ళమ్మ ముఖం సంద వేసుకున్నవే ఎల్లమ్మ. అమ్మా పార్వతమ్మ నువ్వు బలవాడు కొట్టలేదు బలవాడు కొట్టలేదు, లేదా అని పట్ల వైపుకు పోను రాలేదు, కాదా అని పట్టము కడకపోను రాలేదేనాయమ్మా. నేను ఆటలో పోయిన దాన్ని నా గౌరమ్మ వాళ్ళు తీసుకోలేదా, వాళ్ళ గౌరమ్మ నాకు ఇయ్యలేదమ్మో పార్వతమ్మ. నేను నీ ఎద్దు బిడ్డలైనా లగ్గమల్ల సంగతి నాకు ఎప్పుడు మోదివేనాయమ్మా. పార్వతమ్మ అన్నాను వాళ్ళకు
నీకు దగ్గర చూసుకొని వచ్చి నీకు లగ్గం వేస్తున్నాను నేను. ఎలనాడు శివుడు సంగమయ్య ఎండుకున్న కైలాసంలో పరిపాలన చేసి కలియేడు లోకల్లోకి ఏనాడు వచ్చిందో ఆ కలియేడు లోకల్లోకి వచ్చే వరకు తడి వర్షం నుంచి పొడి వర్షం కట్టుకొని ఎలనాడు శివుడు సంగమయ్య ఎడిగట్ల పీడ మీద కూర్చొని భోజనాలు భోజనాలు భోజనం చేస్తుండగా బాబా పార్వతమ్మ నా బిడ్డలు చిన్నవా నా బిడ్డ ఇక్కడ పోయింది బాబా